రైల్వే టికెట్ల బుకింగ్ పై ఆంక్షలు ఎలా పడితే అలా కుదరదు. రైల్వే టికెట్లకు సంబంధించి వ్యవస్థను సమూలంగా మార్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టేషన్ కు వెళ్లి టికెట్లు తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకునే వ్యవస్థ వచ్చింది. ముఖ్యంగా ఐఆర్సిటిని వ్యవస్థ ద్వారా మనకు టికెట్ల బుకింగ్ సదుపాయం మరింత ఈజీ అయిపోయింది. దీంతో అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే టికెట్ల బుకింగ్ పై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం సహజంగా చాలా మంది ఐఎస్ఆర్ సిటీస్ లోనే లాగిన్ ఉంటుంది. దీంతో వారు ఎవరికైనా టికెట్లను బుక్ చేస్తూ ఉంటారు. కొందరు ఫ్రెండ్స్ కోసం, మరికొందరు బంధువుల కోసం కూడా టికెట్లు బుక్ చేస్తారు. అయితే ఇలా చేస్తున్న క్రమంలో మోసాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ గుర్తించింది. పైగా పన్నులు కూడా వసూలు కావడం లేదని భావించింది. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ అంటే రక్త సంబంధీకులు కానీ వారికి ఎవరు పడితే వారు టికెట్లు బుక్ చేసుకునేందుకు నిషేధం విధించింది. కేవలం రైల్వే శాఖ నుంచి లైసెన్స్ తీసుకున్న ఏజెంట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇలా కాకుండా ఎవరికి పడితే వారికి టికెట్లు బుక్ చేస్తే వాటిని రద్దు చేయడంతో పాటు బుక్ చేసిన వారికి 10,000 జరిమానా, 3 ఏళ్ల జైలు 2 ఏకకాలంలో విధిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దీనివల్ల రైల్వే శాఖకు ఆదాయంతో పాటు నిబంధనల ప్రకారం టికెట్ల ప్రక్రియ సాగుతుందని తెలిపింది. జీఎస్టీ తగ్గింపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు సేవల పన్ను జీఎస్టీ మండలి సమావేశం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లకు జీఎస్టీ మినహాయింపునిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో సామాన్యుడిపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు వీటిపై కౌన్సిల్ జీఎస్టీ మినహాయింపునిచ్చింది. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో విశ్రాంతి గదులు, వేచి ఉండే గదులు, క్లాక్ రూమ్ ఫెసిలిటీ, బ్యాటరీతో నడిచే కార్లపై జీఎస్టీ మినహాయింపునిచ్చినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.